హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మేము కూలి చేసి 6-7 లక్షలు కట్టాలంటే కూడా కట్టలేము. ఇంకా పిల్లలు చదువు ఇంటికి అయితే ఇల్లు కూడా పూర్తి అవ్వలేదు సార్. మాది గోడల వరకే ఉన్నాయి, ఇల్లు కూడా పూర్తి కాలేదు. మాకు ముందు సంవత్సరం మాకు ఇంతకుముందు ఇల్లు కూడా లేదు. జగన్ ప్రభుత్వం వచ్చి మాకు ఆయన సార్ గారే మాకు దగ్గరుండి ఇల్లు లేదు, పేదవాళ్ళు కూలి చేసుకొని బతుకుతున్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు అనే దీంతోనే మాకు ఇల్లు దగ్గరుండి తీయించారు. ఆయన పేరు సీనా సార్ గారు. ఆయనే మాకు ఇంతకుముందు ఆయన వార్డ్ నెంబర్గా పనిచేశారు. మా పరిస్థితి చూసి 2 ఆడపిల్లలు వేసుకున్నారు, ఎన్ని రోజులని ఇంటికి కిరాయికుంటారు అని దగ్గరుండి మాకు ఇల్లు తీయించారు ఆ సార్ గారు. ఇక ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకోవడానికనే ఇల్లు కూలిపోతుందని వాళ్ళు వీళ్ళు మాటలు విని ఇల్లు పోతుందనే ఒక దీంతోనే మేము కట్టేసాం. ఇప్పుడు మీకు మొత్తం ఎంత అప్పు ఉందమ్మా? సార్ మాకు 6 లక్షల వరకు మేము ఇల్లు మీద అప్పు చేసాం. ఇంటి మీద ఇప్పుడు మొన్న అతను ఇల్లు వచ్చిందానికి కలిపి ఒక 6 లక్షలు ఉంటుంది. ఆయన వెళ్ళిన దానికి 1 లక్ష రూపాయలు అప్పు చేసాం సార్. మేము ఇల్లు మీద 6 లక్షల వరకు అప్పు చేసాం. 5 చేసాము, 1 లక్ష రూపాయల దాకా దానికి వడ్డీ అయిపోయింది. అది 5 లక్షల వరకే చేసాము. 1 లక్ష రూపాయల దాకా 5 లక్షలకిను 1 లక్ష రూపాయల దాకా వడ్డీ అయిపోయింది. ఇక ఇతను వెళ్ళిన దానికి అప్పు చేసాం. సో వెళ్తే మనకి ఏదో వస్తుందని ఆశించాం, బట్ వెళ్ళి మనం మనిషి వస్తాడా లేదా అనే వరకు తెచ్చుకున్నాం అనమాట. సో జాగ్రత్తగా అయితే వచ్చారు కాబట్టి మనకి ఇప్పుడైతే మనం కష్టపడుకుని ఇక్కడ సంపాదించుకోవచ్చు. అండ్ నేను కూడా మీ ఫోన్పే నెంబర్ అవి వాళ్ళ కింద ఇస్తాను. సో ఫోన్పే నెంబర్, అకౌంట్ నెంబర్ తీసుకొని ఇస్తాను. సో వాళ్ళు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలంటే చేస్తారు. సో పిల్లల్ని అయితే మ్యాక్సిమం చదివిస్తాం, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఈరోజు చదువుకుంటేనే వాళ్ళకంటూ మంచి లైఫ్ వస్తుంది, మంచిగా ఉంటారు. ఇప్పుడు మీ ఇద్దరు అంటే ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటారా? మీ హస్బెండ్ అండ్ వైఫ్ మళ్ళీ కూలికి వెళ్దాం అనుకుంటారా? సార్ అది గవర్నమెంట్ నుంచి అడిగాము, మేము ఆశించాము. వాళ్ళు నువ్వు కూడా కూలికి వెళ్ళొద్దమ్మా, నువ్వు కూడా ఏదో పని చేసుకుంటే నాకు సంతోషమే సార్. నేను ఏ పనైనా చేయగలుగుతాను, నాకు అదే సంతోషమే. నువ్వు కూడా కూలికి వెళ్ళొద్దు, పనికి వెళ్ళొద్దు, నీకు ఏదో ఒకటి, నీకు ఆడదాని ఆడ మనిషి కాబట్టి నీకు ఏదో ఒక పని ఇప్పిస్తాము అంటే నాకు చాలా సంతోషం. అదమ్మా, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో మీ హస్బెండ్ గారు ఇలా చెప్పేటప్పుడు భయం వేసిందా? ఇతను అటు వెళ్ళిపోయారు, ఇంత బాధపడతారు, మళ్ళీ వస్తారో? స్టార్టింగ్లో మాకు చెప్పలేదు సార్. 4 రోజుల కిందట నాకు ఎడారిలో వేసారన్నారే కానీ ఇక్కడ భోజనం లేదు, తిండి లేదు, ఇతను ఇలాగ చేస్తున్నాడని చెప్పలేదు. అక్కడ బాధపడతారని మేము భోజనం చేయకుండా తినకుండా ఉండిపోతాము, అక్కడ కూడా వాళ్ళు ఇంట్లో జరగడానికి పనికి వెళ్తున్నారు అనే ఒక మనసు ఫీలింగ్లో ఇతను ఏం మాకు చెప్పలేదు. ఏమంటే ఈ పిల్లలు అంటే చాలా ఇష్టం సార్. మా ఆయన మాకు పెళ్ళి 18 ఏళ్ళైంది, ఇంతవరకు కూడా మేము ఎప్పుడన్నా కానీ మా కుటుంబం ఒక గొడవ అయినా కూడా మేమెవరు భోజనం చేయకపోతే కూడా అతను ఉండలేడు సార్. మేము అప్పుడు ఇప్పుడు వరకు గొడవ పడుకున్నా కూడా ఆ కొంచెంసేపుకే మేము భోజనం చేయాలి. మమ్మల్ని అందరినీ మా పిల్లల్ని నన్ను భోజనం చేయకపోయినా కూడా ఒప్పుకునేవాడు కాదు. వెంటనే మేమందరము భోజనం చేయాలి. అతనైనా బియ్యం పెట్టి మేము తినకుండా గొడవ పడినప్పుడు తినకుండా మేము అలాగే ఉండిపోతే అతనైనా బియ్యం పెట్టి అన్నం వండి మాకు పెట్టేవాడు, అలాగా చేసేవాడు. అంత ఇష్టం ఉండి ఇతను మాకు ఏమీ చెప్పకుండా ఉండిపోయాడు సార్. లేకపోతే ఇంత బాధ అనేది మాలో చెప్పి ఉండింటే మేము వీటి వరకు తెచ్చిండే వాళ్ళం కాదు. అయినా ఇక్కడ అప్పు కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు సార్. ఇంత అప్పు చేశాం కదా, చేసేసేవారు. ఇక ఏదో ఇలాగనే చెప్పింటే సర్పంచ్ సార్ దగ్గర అయినా కాళ్ళైనా పట్టుకొని ఏదో వాళ్ళని వీళ్ళని చందా అయినా చేసుకొని నేను తీసుకొని వచ్చేవాడిని. కానీ ఇంత మేము డబ్బు కట్టినా కూడా అతను పంపించడనే విషయం కూడా చెప్పాడు ఇతను. నేను ఈ 3 రోజులు ఈ వీడియో పెట్టకముందు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడమన్నాను. మీ ఆయన డబ్బులు కట్టినా కూడా అతను పంపించడు, అక్కడ ఎవరు మనిషి లేడని కూడా చెప్పింది ఆమె. డబ్బులు కట్టినా కూడా 70,000 అంటున్నారు, 1,50,000 కట్టాలి మీరు. అతను రావాలంటే 1,50,000 కట్టాలి. ఆ డబ్బులు కట్టినా కూడా పంపిస్తాడు అనే నమ్మకం అయితే లేదు అని అన్నాడు. ఈ వీడియో పెట్టి ఎప్పుడు ఇది చేశాడో, ఇది ప్రభుత్వానికి ఎప్పుడు అందిందో ఇది ఇలాగ సాధ్యపడింది. కానీ మా నుంచి అయితే కూడా సాధ్యపడింది సార్. మేము కూలి చేసుకునే వారము ఇంతవరకు ఎలాగ చేయగలిగాం.
అనుకుంటాం. ఇది ఎప్పుడు నారా లోకేష్ బాబు గారికి ఎప్పుడు అందిందో ఇది తొందరగా అయిపోయి వచ్చేస్తాడు, కానీ లేకపోతే మేము ఏం చేసిండలేం. పెట్టిన ఒక రోజులోనే బాగా వైరల్ అయిపోయింది, అందరి వరకు కూడా అయిపోయింది, మీడియా వాళ్ళ వరకు కూడా వచ్చేసింది. అందుకే ఫాస్ట్ గా తీసుకురాకపోతే చాలా ఇష్యూ అవుతుంది అనేసి ముందే జరిగిపోయింది. ఇది ఇలాగా జరిగిపోయే కారణం కూడా వాళ్ళు స్పందించడానికి ఇది మొత్తం వీడియో అనేది వాళ్ళకి అందింది కాబట్టి ఈ మీడియా వాళ్ళు ప్రభుత్వం నుండి మంచి కోఆపరేషన్ అయితే ఉండేది, ఎందుకంటే అంత ఫాస్ట్ గా రియాక్ట్ అనేది అయ్యారు. అంతే, ఇంకా ఇక్కడ వరకు అయితే ఎవరికి చేసిండ్రు అనుకుంటా సార్. 3 రోజులు మా ఆయన మేము ఇక్కడ ఇంకా అదే సుమన్ టీవీకి వెళ్తున్నాం సార్. మేము అక్కడ ఏదో కొద్దిగా ఆయన లోకేష్ సార్ గారు, ఎన్ఆర్ఐ లోకేష్ సార్ గారు ఏదో మీ ఖర్చులకి పేమెంట్ ఇస్తారు, మీరు రాండి నని సర్పంచ్ సార్ గారు చెప్పాడు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, మీరు వెళ్ళండి నని. అప్పుడు కూడా చెప్పాడు సార్ ఫోన్ చేసి, మేము వెళ్తుండగా ఫోన్ చేసి చెప్పాడు, ఇది నేను ఇక్కడ వచ్చినాను, ఇక్కడ 2-3 నెలల నుండి ఉన్నారు, మీకు నన్ను ఇక్కడ 2-3 నెలల నుండి కూడా నేను 2-3 నెలలు అయినా అయిపోతే కూడా నేను వస్తానో రానో కూడా డౌటే నాకుంది అని ఫోన్ చేసి చెప్పారు సార్ మా ఆయన. ఈయన అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ ఆఫీస్ ఉంది కదా, ఆఫీసులో ఉన్న వాళ్ళనందరినీ చూసి నేనైతే ఈయనకు భరోసా ఇచ్చాను, నువ్వు అక్కడ ఆఫీస్ వాళ్ళ మాటలంతా వదిలేయి, ఇది నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ సార్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి, ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిపోయింది, నిన్ను మటుకు 1 రోజు 2 రోజుల్లోనే నిన్ను తీసుకొని వచ్చేసే ఇది చేస్తారు, నువ్వు భయపడద్దని కూడా భరోసా ఇచ్చాను సార్, అతనికి ఇచ్చాను. నీది అక్కడ వాళ్ళ మాదిరి కాదు, నీది వేరేగా జరిగింది, నీ వీడియో అనేది చాలా మందికి వెళ్ళిపోయింది, వాళ్ళ గురించి నువ్వు వాళ్ళని చూసి నువ్వు భయపడద్దు అని నేను ఇతనికి ధైర్యం చెప్పాను. ఫోన్లో వెళ్ళేటప్పుడే చెప్పాను, కావాలంటే కూడా అడగండి. అదే చెప్పారు ఇందాక. మీరు నువ్వు అంటే డాడీ గారు వచ్చేసారు ఇంటికి, సో ప్రభుత్వం మంచిగా స్పందించింది, వాళ్ళకి ఏం చెప్తావు ప్రభుత్వానికి? థ్యాంక్స్ చెప్తాను సార్, మా నాన్న తొందరగా ఇంటికి పిలిపించారు కాబట్టి అందరికీ మా సోషల్ మీడియా పెట్టినందుకు ఎవరెవరు మాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ సార్. అందరూ షేర్లు చేశారు చాలా మంది వరకు. ఇప్పుడు అతని వరకు వెళ్ళాలంటే వీళ్ళందరూ పంపించడం వరకే వెళ్ళింది, నిజంగా అదైతే కరెక్ట్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చూసేసి వీడియో వదిలేకుండా అది ఇంకొకరికి షేర్ చేయడం లేకపోతే ఇంకొకరు పంపించడం జరిగింది. ఆ దేవుడు అనేవారే వాళ్ళలోకి పంపించి ఆ మహాన్ భావుడికి చేరదీశారు సార్. లోకేష్ సార్ గారికి వీళ్ళే ఆ మహాన్ భావుడికి చేరదీసి చేరవేసి మమ్మల్ని తొందరగా కష్టం నింటి, మా దుఃఖం నింటి, మా బాధ నింటి మమ్మల్ని. అర్థమైంది. నేను కూడా సుమన్ టీవీలో ఆ రోజు ఇంటర్వ్యూ చూసా, ఫస్ట్ రోజు మీరు పడుతున్న బాధ మీ ఫేస్లోనే కనిపించింది. అయితే మేము 3 రోజుల నుండి మేము ఫుడ్ కూడా తినలేదు సార్. మేము ఆ విషయం కూడా పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పుకోలేదు, మా బాధని అక్కన వాళ్ళకి కూడా చెప్పుకోలేదు. మేము ఎంత బాధ అనుభవించినామంటే ఈ 3 రోజుల్లోనే అంత బాధ అనుభవించాం సార్. మేమైతే ఈయన రాడేమో అనే ఒక ఫీలింగు మాకైతే చాలాగా అనిపించింది. ఇతను ఏమన్నా చనిపోతాడేమో, మాకు దిక్కులేని వాడు చేసేస్తాడేమోనని మేము చాలా బాధపడి మేము ఇంటి తలుపు వేసుకొని కూడా చాలా ఏడ్చేస్తాం సార్. మేమైతే ఎవరికో కూడా బయట పక్కన కూడా పక్కన ఇంటి వాళ్ళకి కూడా చెప్పుకోలేదు. మా పిల్లలు నేను అయితే ఎటైతే అటు అవుతుందమ్మా, దేవుడు పెట్టిన కాడికి అవుతుంది. మన బతుకులైతే మన జీవితం అయితే ఇటు వరకు ఉంది, మనం ఏం చేయలేము, దేవుడు దయ అనుకున్నాము. దేవుడు కూడా మాకు చాలా వరకు కరుణించాడు సార్. ఏడకండి, ఎందుకంటే తిరిగి వచ్చారు కాబట్టి అయితే ఏడకండి, ఎందుకంటే ఇప్పటికైనా ఇంకా మీకు మంచి రోజులు వచ్చాయి అనుకోవచ్చు. ఒక వీడియో మీ జీవితాన్ని మార్చింది, ఎందుకంటే చాలా పెద్ద వ్యక్తుల వరకు వెళ్ళింది కాబట్టి వాళ్ళ నుండి కూడా మీకు సహాయం ఉంటుంది అండ్ మీడియా తరఫు నుండి కూడా ఉంటుంది. మీరైతే ఏడకండి, మీ అప్పులు అయితే తీరుతాయి ఖచ్చితంగా. సో వచ్చినందుకు మనమైతే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే ఏది జరగకుండా మళ్ళీ ఎలా వెళ్ళిన వ్యక్తి అలా వచ్చారు అని అయితే మనకు ఉంది. అంటే మా ఆయన కూడా అక్కడికి వెళ్ళినప్పుడు బాగా లావుగా సైజు బాగున్నాడు సార్.
నెల రోజులకే ఈ మనిషి చాలా ఘోరంగా అయిపోయింది. ఇంకా చాలా మేము ఎయిర్పోర్ట్లో అయితే మేము చూడలేకపోయాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం మేము. ఆయన లోకేష్ సార్ గారు, ఎన్ఐఆర్ లోకేష్ సార్ గారే కార్లో తీసుకెళ్ళి మాకు సాయం చేశారు. అక్కడ ఎయిర్పోర్ట్లోనే చూసి మేము చాలా బాధ పడిపోయాం సార్. ఎలాగుండే మనిషి ఎలాగ ఎక్కడైనా ఏదో ఒకటి ఒక పూట పస్తుండే 2 పూట్ల భోజనం చేసి కూడా మన బాధపడిండొచ్చు అనే ఒక ఆవేదన అనేది చాలా పొంగిపోయింది సార్ మాకైతే. అతను చూసేపాటికి ఫోన్లో వీడియో చేసినప్పుడు బాగానే కనిపించేవాడు. ఎదురుగా డైరెక్టర్గా మనిషిని చూసేపాటికి మేము మా పిల్లలకి మాకు దుఃఖం అనేది ఆగలేదు. సో 1-2 నెలలకి అతని పరిస్థితి అలా ఉందంటే ఒక సంవత్సరం పాటు ఉంటే, సంవత్సరం ఎందుకు సార్, ఒక 5-6 రోజుల్లోనే అతను మాకు కనిపించేవాడు కాదు. అతని మైండ్ సెట్ కూడా అలాగనే మారిపోయింది. మేము ఆ వీడియో చూసిన వెంటనే ఏం చేయాలో, ఎవరిని అడగాలో, ఏది చేయాలో నాకు అంత పెద్దగా తెలియదు సార్. నేను ఏదన్నా మాకు కావాలన్నా మాట్లాడాలంటే మా ఆయనే వెళ్ళి మాట్లాడి చేసేవాడు. మాకు ఇల్లు రావాలని కూడా ఎక్కువగా మా ఆయనే తిరిగాడు. మాకు ఆధార్ కార్డులు, బియ్యం కార్డులు ఏవైనా కూడా కానీ, పిల్లల సమస్యలు కానీ ఏదైనా కూడా కానీ మా ఆయనే వెళ్ళి మాట్లాడి చేసేవాడు. అలాంటిది మేము ఎక్కువగా ప్రజల్లో అయితే మేమైతే ఎక్కువగా తిరగలేదు. ఈ ఊరిని పట్టుకుంటే ఈ పని జరుగుతుందని కూడా మాకు తెలియలేకపోయింది. ఇక వెంటనే మేము ఈ ఊరు సర్పంచ్ సార్ దగ్గరికి, వాళ్ళందరూ ఇప్పుడు ఊర్లో సర్పంచ్ అవ్వచ్చు, మెంబర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ వచ్చి మీకు సపోర్ట్ చేశారు. ఆ వీడియో మీ వరకు రావడానికి వాళ్ళే ముందు చూసి సపోర్ట్ చేశారు. సో నిజంగా అయితే మీ హస్బెండ్ అయితే మీ ఇంటికి వచ్చారు, పిల్లలు అయితే అనాథలు కాకుండా అయితే కాపాడుకున్నారు దేవుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే వాళ్ళకి చెప్తున్నా, వీళ్ళ ఫోన్పే నెంబర్ అండ్ గూగుల్ పే నెంబర్ అండ్ అకౌంట్ నెంబర్ అయితే ఇస్తా. సో వీళ్ళ పరిస్థితి అయితే చూశారు కదా. సో అతను వెళ్ళడానికి వీళ్ళు ఉండడానికి ఇల్లుకి ఒక 6 lakhs వరకు అయితే ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ 6 lakhs వీళ్ళు కష్టపడే తీర్చుకోవాలి. సో మనంతో సాయంగా మనం మీలో ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాం, వాళ్ళకి కాల్ చేసి మీకు కరెక్ట్ అనిపించినప్పుడు మీరు హెల్ప్ చేయండి. ఎంత చేసినా పర్లేదు, మీకు తగినంత వేస్తే వాళ్ళు కొంచెం ఈ బాధల్లో నుండి బయటకు వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. సో అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రాజేష్. బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.